హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. ఈరోజు నిన్న మనం డిస్కస్ చేసుకున్న నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ని బట్టి నేను నా పొజిషన్ అనేది ఎలా తీసుకున్నాను అండ్ నా ట్రేడ్ అనేది ఎలా ప్లాన్ చేసుకున్నానో మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం 10:20 అయ్యింది. నేను ఇది లైవ్ రికార్డింగ్ చేస్తున్నాను. నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఒక బాటమ్ అనేది ఫామ్ చేసింది సపోర్ట్ జోన్లో అండ్ అరౌండ్ 10 AM సెకండ్ బాటమ్ అనేది ఫామ్ చేసింది. నిన్న మనం వీడియోలో డిస్కస్ చేసుకున్న విధంగా 22,800 లెవెల్ అనేది మార్కెట్ బిలో క్రాస్ చేయలేదు కాబట్టి నేను బేరిష్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేను. సో నేను బుల్లిష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ అనేది ఎగ్జిక్యూషన్ చేశాను అరౌండ్ 10 AM బికాస్ సపోర్ట్ జోన్లో ఉన్నది 22,800 అనేది క్రాస్ అవ్వలేదు అండ్ టూ బాటమ్స్ అనేది ఫామ్ చేసింది. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,900 ప్లేస్ చేశాను. ఇఫ్ 22,900 అనేది క్రాస్ చేసినట్లయితే 23,000 అనేది సెకండ్ టార్గెట్ ప్లేస్ చేశాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ మై ట్రేడ్. సపోర్ట్ జోన్లో టూ బాటమ్స్ ఫామ్ చేసింది. 22,800 బిలో క్రాస్ చేయలేదు కాబట్టి నేను బుల్లిష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ అనేది ఎగ్జిక్యూషన్ చేశాను. దిస్ ఈజ్ సెల్లింగ్ పొజిషన్ విత్ హెడ్జ్. 22,950 పుట్ సెల్ చేశాను అండ్ 22,850 పుట్ బై చేశాను విత్ హెడ్జ్. దిస్ ఈస్ ద హెడ్జింగ్ పొజిషన్. ఐ ఆల్వేస్ ప్రిఫర్ ది హెడ్జ్ పొజిషన్ బికాస్ అందులో చాలా రిస్క్ అనేది తక్కువ ఉంటుంది అండ్ రిస్క్ రివార్డ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. పుట్ అనేది సెల్ చేశాను అరౌండ్ 124 రూపీస్కి అండ్ 22,850 పుట్ బై చేశాను 56 రూపీస్కి విత్ హెడ్జ్ పొజిషన్. దిస్ ఈస్ ద హెడ్జ్ పొజిషన్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ దిస్. నా ప్రాఫిట్ వచ్చేసి 1800 రన్ అవుతుంది 10:24కి. టైం 11:20 అయ్యింది. సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ అనేది క్రాస్ ఇచ్చింది 15 మినిట్స్ క్యాండిల్. బట్ క్యాండిల్ అనేది ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఇఫ్ క్యాండిల్ క్లోజ్ అయితే కనుక రెసిస్టెన్స్ జోన్ వరకు నేను వెయిట్ చేస్తాను. టార్గెట్ వచ్చేసి 22,950. ఓకే ఓకే 22,950 అనేది నేను సెకండ్ టార్గెట్ ప్లేస్ చేసుకుని వెయిట్ చేశాను. అరౌండ్ 11:25కి మూవింగ్ యావరేజ్ నుండి రిజెక్షన్ అనేది ఫామ్ అయ్యింది. ఇక్కడ క్యాండిల్ క్లోజింగ్ని బట్టి అది రిజెక్షనా లేదా రీటెస్టా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. మూవింగ్ యావరేజ్ ఈజ్ యాక్ట్స్ లైక్ ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సో వీ షుడ్ రెస్పెక్ట్ దట్ లెవెల్. క్యాండిల్ క్లోజింగ్ బట్టి ఇది రిజెక్షనా రీటెస్టా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అరౌండ్ 11:25కి నా ప్రాఫిట్ వచ్చేసి 1,650 రూపీస్లో రన్ అవుతుంది. సో దిస్ ఇస్ ద హెడ్జ్ పొజిషన్ కాబట్టి నేను పొజిషన్ అనేది హోల్డ్ చేశాను. సో నా ప్రాఫిట్ వచ్చేసి 1,700లో రన్ అవుతుంది. అరౌండ్ 12 PM మార్కెట్ పీడీసీని రీచ్ అయింది. పీడీసీ మీన్స్ ప్రీవియస్ డే క్లోజ్. ప్రీవియస్ డే క్లోజ్ లెవెల్ ఈజ్ ఆల్సో ఎ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ బికాస్ ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. ఇఫ్ పీడీసీ అబోవ్ కనుక మార్కెట్ సస్టైన్ అయితే రెసిస్టెన్స్ జోన్ అయిన 22,950 అనేది టార్గెట్ లెవెల్ అవుతుంది కాబట్టి నేను నా పొజిషన్ అనేది హోల్డ్ చేశాను. ఓకే, అరౌండ్ 2 PM నాకు 2,400 వరకు ప్రాఫిట్ అనేది రన్ అయ్యింది. సో నేను ఇంకా హోల్డ్ చేస్తున్నాను బికాస్ ఇట్ ఈస్ ద హెడ్జ్ పొజిషన్ అండ్ టుడే ఈజ్ ఏ ఎక్స్పైరీ డే. సో ప్రీమియం డీకే అనేది ఉంటుంది, ఎల్టీపీ డీకే ఉంటుంది కాబట్టి ఎల్టీపీ డ్రై కోసం అండ్ ప్రీమియం డీకే కోసం నా పొజిషన్ అనేది హోల్డ్ చేశాను. మనం ఎప్పుడు మార్కెట్ని ఒక అనాలిసిస్తో ఒక లెర్నింగ్తో చూస్తే కనుక మార్కెట్ అనేది చాలా సింపుల్గా కనపడుతుంది. బట్ ఎర్నింగ్తో చూస్తే కనుక మార్కెట్ అనేది చాలా క్రూయల్గా కనిపిస్తుంది బికాస్ లెర్నింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ది మార్కెట్. ఇఫ్ లెర్నింగ్ కనుక ఉన్నట్లయితే ఎర్నింగ్ అనేది వెరీ సింపుల్. ఓకే, అరౌండ్ 3:20 మార్కెట్ క్లోజింగ్ టైం కాబట్టి అరౌండ్ 3:20 PMకి నేను నా పొజిషన్ అనేది టార్గెట్ బుక్ చేసుకోవడానికి ప్లేస్ చేశాను. 22,950 పుట్ సెల్ చేశాను కాబట్టి నేను 35 రూపీస్కి బై చేశాను. సో దిస్ ఈస్ ద లైవ్ ప్రాఫిట్ బుకింగ్. యూ కెన్ సీ దాట్ లైవ్ ప్రాఫిట్ బుకింగ్. నా ప్రాఫిట్ అనేది ఇంకా ఎగ్జిక్యూషన్ అవ్వలేదు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది ఎగ్జిక్యూషన్. ఓకే, ఓకే అరౌండ్ 3:19కి నా పొజిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది అండ్ ఐ ఆల్సో క్లోజ్ ది ఆపోజిట్ పొజిషన్ ఆల్సో. ఆపోజిట్ పొజిషన్లో ఉన్న
22,850 పుట్ కూడా నేను క్లోజ్ చేసేసాను. దిస్ ఈస్ మై స్ట్రాటజీ అండ్ అకార్డింగ్ టు మై స్ట్రాటజీ అండ్ అకార్డింగ్ టు మై అనాలిసిస్ ఓన్లీ నేను ట్రేడ్ చేస్తాను. నేను సపోర్ట్ జోన్‌లో బై చేశాను అండ్ ప్రీవియస్ డే క్లోజ్ అనేది టార్గెట్ ప్లేస్ చేశాను. ఇఫ్ ప్రీవియస్ డే క్లోజ్ గనక అబోవ్ సస్టైన్ అయితే టార్గెట్ అనేది 22,950 అనేది ప్లేస్ చేశాను. మార్కెట్ చాలా సేపు కన్సాలిడేషన్ అవ్వడం వల్ల సెకండ్ టార్గెట్ అనేది రీచ్ కాలేకపోయింది. సో, నేను హెడ్జ్ పొజిషన్ కాబట్టి మార్కెట్ క్లోజింగ్ టైం వరకు నేను వెయిట్ చేశాను. బికాస్ దిస్ ఈస్ ద హెడ్జ్ పొజిషన్ అండ్ టుడే ఈస్ ద ఎక్స్పైరీ. దిస్ ఈస్ ద సెల్లింగ్ పొజిషన్. సో, ఎల్టీపీ డీకే కోసం నేను ఈవినింగ్ వరకు వెయిట్ చేశాను. 22,950 పుట్ 124 దగ్గర సెల్ చేశాను. అరౌండ్ 10 ఏఎంకి అంటే మార్నింగ్ 10 ఏఎంకి నేను ఈవినింగ్ 3:20కి నా ప్రాఫిట్ అనేది బుక్ చేశాను. సో, ఓవరాల్ నా ప్రాఫిట్ ఇన్ దిస్ పొజిషన్ 88 పాయింట్స్. మార్కెట్ క్లోజింగ్ టైం కాబట్టి అరౌండ్ 3:22 PM మార్కెట్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి నేను ఎలాంటి న్యూ పొజిషన్స్ అనేవి తీసుకోవట్లేదు. ఓకే. దిస్ ఈజ్ మై అనాలిసిస్ అండ్ దిస్ ఈజ్ మై పొజిషన్ ఇన్ నిఫ్టీ. ఓకే. వీ విల్ డిస్కస్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ మనం నేను డిస్కస్ చేసిన విధంగానే 49,600 టు 49,500 అనేది రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాము. సో, అక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయ్యి మన ఇంపార్టెంట్ లెవెల్స్ అయిన 49,300 టు 49,200 దగ్గర మార్కెట్ అనేది కన్సాలిడేటెడ్ మోడ్‌లో ఉంది. సో, ఓవరాల్‌గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ఆపర్చునిటీ నాకు కనిపించలేదు అకార్డింగ్ టు మై స్ట్రాటజీ. కానీ మనము డ్రా చేసుకున్న రెసిస్టెన్స్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి చాలా మంచిగా రెస్పెక్ట్ చేశాయి. మీకు నా లెవెల్స్ అర్థమైనవి అని అనుకుంటున్నాను. అండ్ నేను నిఫ్టీలో 2,500 ప్రాఫిట్ అనేది బుక్ చేశాను. ఓకే. మీకు కనుక నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. అండ్ రేపటి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.